ఏదైతే గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారో వీళ్ళందరూ కూడా కలుపుకుంటే దాదాపు 3 లక్షల ఉద్యోగస్తుల దాకా ఈ రోజున ఈ సిపిఎస్ విధానంలోకి వస్తున్నారు. వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు, ఎక్కడ మమ్మల్ని ఓపీఎస్ లకి తీసుకొస్తారు అని చెప్పి ఎదురు చూస్తున్నారు. దాని మీద ఇమ్మీడియట్ గా ప్రభుత్వం కూడా ఒక డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా పలుదఫాలుగా చెబుతున్నాం, ఉద్యోగస్తులకి పెన్షనర్స్ కి దాదాపుగా 30,000 కోట్ల రూపాయల దాకా మరి బకాయిలు ప్రభుత్వం దగ్గర నుంచి ఉన్నాయి. వివిధ సంబంధించినటి అందులో మెయిన్ గా మరి డిఏ అరియర్స్ అయితేనేంటి, పిఆర్సీ అరియర్స్ అయితేనేంటి, ఎన్కాష్మెంట్ ఆఫ్ అన్లీవ్, అదేవిధంగా మెడికల్ రీంబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, దాంతోపాటు మరి సిపిఎస్ ఉద్యోగస్తులకి వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి అమౌంట్ ని మరి అది కూడా ఇవ్వట్లేదు. దాంతోపాటు జీపీఎఫ్ కానీ ఏపీజేలే కానీ ఇవన్నీ కూడా దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు పైగా ప్రభుత్వం దగ్గర నుంచి ఉద్యోగస్తులకు రావాల్సి ఉంది. వాటిని మరి మీరు ఎన్నికల హామీలలో మేము వచ్చిన వెంటనే ఇస్తామన్నారు. మరి ఇంతవరకు మీరు చెబుతూ ఉన్నారు 1033 కోట్ల రూపాయలు జనవరి 11వ తారీఖున ఉద్యోగస్తులకి బకాయిల రూపంలో మేము చెల్లించామని చెబుతున్నారు. కానీ మరి ఎంతమందికి ఇచ్చారో అది తెలియట్లేదు. చాలా మంది మాకొస్తుంది అని సంక్రాంతి పండుగ రోజు ఎదురు చూశారు, కానీ వాళ్లకు ఎవరికి కూడా రాలేదు. మరి ఈ రోజు చూస్తూ ఉంటే పేపర్లలో కానీ ఎక్కడైనా ప్రచార మాధ్యమాల్లో చూస్తూ ఉన్నాం, సంక్రాంతి సందర్భంగా జనవరి 11వ తారీఖున 1033 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకి బకాయిలు చెల్లించడం జరిగింది అని చెప్పేసి చాలా మంది చెబుతున్నారు. ఏ 200 నుంచి 300 400 దాకా ఇచ్చుండొచ్చేమో కానీ మిగతాదంతా కూడా ఎవరికి ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని కూడా చాలా మంది జీపీఎఫ్ రాలేదు, మాకు రాలేదని చెప్పేసి వాళ్ళంతా కూడా ఫోన్లు చేస్తున్నటువంటి సంఘటనలు. అదేవిధంగా సరెండర్ లీవ్స్ పోలీసు వాళ్ళకి ఇస్తామన్నారు. అప్పుడు పోలీసు వాళ్ళు కూడా మరి అంతంత మాత్రమే వచ్చినాయని చెప్పేసి కూడా మా దృష్టికి రావడం జరిగింది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే మరి ఈ రోజుకు మరి 6,200 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకి ఏవైతే రావాల్సి ఉందో జీపీఎఫ్ కానీ ఏపీజేలే కానీ అదేవిధంగా సిపిఎస్ దానికి కూడా మరి మేము రిలీజ్ చేయబోతున్నామని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు. మరి ఎంతవరకు నమ్మకం అది? 6,200 కోట్లు ఈ రోజు ఇస్తామంటున్నారు ఉద్యోగస్తులకి పెన్షనర్స్ కి. పెన్షనర్స్ కి అయితే ఏం లేదు నాకు తెలిసి. అందులో పెన్షనర్స్ కి ఏదైనా హెల్ప్ చేయాలంటే డిఏ అరియర్స్, పిఆర్సీ అరియర్స్ కానీ, లేకపోతే మెడికల్ రియంబర్స్మెంట్ కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ కానీ, లేకపోతే వాళ్ళకి రావాల్సినటువంటి ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, లీవ్ ఎన్కాష్మెంట్ కు సంబంధించిన ఇవన్నీ కూడా అవి ఇస్తే వాళ్ళకు బెనిఫిట్. కానీ ఇప్పుడు ఈ రోజు చెప్తుంది ఏంటంటే మేము 6,200 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు ఇస్తున్నాము అంటే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ప్రభుత్వం ఏదో 6,200 కోట్లు ఊరికే ఉదాసీనంగా మరి ప్రభుత్వం ఉద్యోగస్తులకు ఇస్తుంది అని అనుకుంటారు. ఈ యొక్క జీపీఎఫ్ దాదాపు 2 సంవత్సరాల నుంచి ఉద్యోగస్తులు వాళ్ళ నెల వాళ్ళ జీతంలో కొంత అమౌంట్ కట్ చేయించుకుంటారు. అది జీపీఎఫ్ అంటారు. దాన్ని ఆ జీపీఎఫ్ అకౌంట్ లో ఉన్నదాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉద్యోగస్తులు లోన్ తీసుకోవచ్చు. ఆ లోన్ తీసుకునే దానికి కూడా ప్రభుత్వం సకాలంలో చెల్లించకుండా ఉండడం వలన, అలాగే ఏపీజేలే కూడా అది ఒక ఎల్ఐసి లాంటిది, దాంట్లో మంత్లీ అమౌంట్ కట్ అవుతూ ఉంటుంది. దాంట్లో మధ్యలో కావాలంటే లోన్స్ తీసుకోవచ్చు. రిటైర్ అయిన తర్వాత యొక్క మెచ్యూరిటీ అయినటువంటి వాల్యూ కూడా ఇస్తారు. అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగస్తులు కూడా నెల వాళ్ళు కంట్రిబ్యూషన్ ఇస్తారు. ఆ కంట్రిబ్యూషన్ గవర్నమెంట్ మరి అక్కడ వాళ్ళకి ఎవరైతే వీళ్ళకు పెన్షన్ పే చేస్తారో అథారిటీస్కి వాళ్ళు కట్టాలా. ఇవన్నీ కూడా ఏదో ప్రభుత్వం ఊరికే ఇస్తున్నట్టుగా వాళ్ళ సొమ్ము వాళ్ళకి మీ దగ్గర పెట్టుకుని ఆఫ్టర్ లాంగ్ టైం యూఆర్ గివింగ్, దానికి కూడా ఏదో ఊరికే ఇచ్చినట్టు మరి ప్రభుత్వం నిన్నటి నుంచి మరి అన్ని రకాల ప్రసార మాధ్యమాల్లో తెలుపుతా ఉంది. నేను అడుగుతున్న ప్రభుత్వాన్ని మాకు 30,000 కోట్ల పైగా రావాలి. మీరంతా 30,000 కోట్లు ఎందుకు ఇవ్వట్లేదు? ఏదో అప్పుడొకటి అన్నట్టుగా ఈ రోజున 6,200 కోట్ల రూపాయలు ఇస్తామంటున్నారు.
మీకు కావాల్సినటువంటి కాంట్రాక్టర్లకు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి మాత్రం మీరు బిల్స్ పే చేయట్లేదా? అక్కడ పే చేయడానికి మీకు ఫండ్స్ ఉంటాయి కానీ మా సొమ్ము మా ఉద్యోగస్తులు ప్రతి నెల మా శాలరీలో నుంచి డిడక్ట్ చేసుకున్నట్టు సొమ్ము మాకు ఇవ్వాలంటే మీకు ఎందుకు ఇంత బాధ అని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా. తక్షణమే మరి రిమైనింగ్ ఏదైతే ఉందో అన్ని కూడా ఉద్యోగస్తులకు ఇమీడియట్ గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లోనే, మార్చి ఎండింగ్ లోనే ప్రభుత్వ ఉద్యోగస్తులకి పెన్షనర్స్ కి రావాల్సినటువన్నీ కూడా ఇమీడియట్ గా మరి పే చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి చూస్తూ ఉన్నాం ఈ మధ్యన అంగన్వాడీలు అయితేనేంటి, నిన్న గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి హెల్త్ సెక్రటరీస్ అయితేనేంటి, ఇలాంటి వాళ్ళందరూ కూడా చిన్న తరగతి ఉద్యోగస్తులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళ గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదు. చాలా నేను చెప్పాను కదా, నేను ఇప్పుడు ఆ గ్రామ సచివాలయంలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా శాఖలలో మేము పనిచేస్తామంటున్నారు. దానికి నిన్న హెల్త్ డిపార్ట్మెంట్ లో వాళ్ళ సెక్రటరీస్ అంతా కూడా వాళ్ళు రోడ్డు మీదకి రావడం జరిగింది. అంగన్వాడీ వర్కర్స్ మాకేదైతే ప్రభుత్వం హామీ ఇచ్చి జీవోలు ఇచ్చున్నదో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నారు. వాళ్ళు ఏమి స్పెషల్ గా ఏం అడగట్లేదు. మీరు ఎన్నికల ముందు చెప్పారు, మేము వచ్చిన తర్వాత అంగన్వాడీ వర్కర్లకు అయితేనేంటి, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లు అందరినీ కూడా మేము ఫ్రెండ్లీగా చూసుకుని వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని కూడా ఇచ్చి వాళ్ళ జీతాలు కూడా పెంచుతామని చెప్పేసి కూడా మీరు మాట ఇచ్చున్నారు. దాంతోపాటు మరి అంగన్వాడీలకు గ్రాడ్యుయేట్ కూడా ఇస్తామన్నారు. అది కూడా ఒక కొలికి రాలే. వాలంటీర్లు అయితే రోడ్డు మీద పడేశారు. దాదాపుగా 2,66,000 మంది ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థను కూడా మీరు ఎన్నికలప్పుడు చెప్పారు, మేము వస్తే మిమ్మల్ని అందరినీ కొనసాగిస్తాం, మీకు అందరికీ 5,000 నుంచి 10,000 పెంచుతాం శాలరీస్ అన్నారు. దానికి తోడు అసలు ఉన్నదాన్ని కూడా మీరు ఉద్యోగులే కాదు, ఎప్పటి నుంచో మీరు ఉద్యోగులు కాదు, మీరు ఎట్లా అంటున్నారు అంటే, మీరు ఆ రోజు చెప్పినప్పుడు మీకు గుర్తులేదా? ఆ రోజు విజయవాడలో వరదలు వచ్చినప్పుడు మీరంతా కూడా ఉద్యోగాలు చేయండి, మిమ్మల్ని కొనసాగిస్తాం, మీకు జీతాలు పెంచుతామని చెప్పారు. ఆ రోజు తెలియదా మీకు వీళ్ళు ఉద్యోగులు కాదా అనేది? వైన్ షాపుల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు బ్రేవరీస్ కార్పొరేషన్ లో దాదాపు వాళ్ళు కూడా 10,000 మంది వాళ్ళని కూడా రోడ్డు మీద పడేశారు ఈ రోజున. అంటే దాదాపు 3 లక్షల మంది యువతని మీరు నిరుద్యోగులుగా చేసి వాళ్ళ రోడ్డు మీద పడేసి